చాలామంది వైఫ్స్ హస్బెండ్స్ మీద డీవీసీ కేసు వేస్తుంటారు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు. ఇఫ్ ఇన్ కేస్ హస్బెండ్ చనిపోయినా కూడా ఆ కేసు అనేది వాళ్ళ పేరెంట్స్ మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మామూలుగా డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటే ఎవరికైతే డొమెస్టిక్ వైలెన్స్ అయిందో, ఎవరి వల్ల అయిందో వాళ్ళ మీద కంప్లైంట్ వెళ్ళి కేసు వేస్తారు. అంటే సపోజ్ ఒకవేళ హస్బెండ్ ఆ అమ్మాయిని వైఫ్ని హరాస్ చేసిండు, అయితే హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని హరాస్ చేసిండు, ఇంట్లో కోడల్ని. మరి ఈవెన్ ఉల్టా అంటే ఈ మధ్య చాలా వింటూ ఉన్నాం ఏంటంటే వైఫ్ కూడా హస్బెండ్ని టార్చర్ పెడుతుంది, హరాస్ చేస్తుంది. సో హస్బెండ్స్ వెళ్ళి కూడా డీవీసీ వేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇంట్లో అయ్యేది. ఈవెన్ పిల్లల మీద వైలెన్స్ అయినా కూడా అది డీవీసీ అవుతుంది. సో మీరు అడిగిన క్వశ్చన్ బట్టి ఏంటంటే ఒకవేళ హస్బెండ్ చనిపోయిన తర్వాత కూడా ఆ కేసు ఇంకా ఫర్దర్ పేరెంట్స్ మీద, అంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మీద కనుక ఆల్రెడీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ అయి ఉంటే ఆ హస్బెండ్ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ మీద కంటిన్యూ అవుతుంది, లేదంటే కంటిన్యూ యాక్చువల్ అవుతుంది. ఎందుకంటే ఎవరిది వాళ్ళ ఇండివిజువల్ లైబిలిటీస్ ఉంటాయి. హస్బెండ్ చేసి ఉంటే హస్బెండ్ మీద ఉంటుంది, హస్బెండ్ చనిపోయిన కాబట్టి కేసు నుంచి తొలగించబడుతుంది అతని పేరు. బట్ దెన్ వాళ్ళ పేరెంట్స్ కనుక డొమెస్టిక్ వైలెన్స్ చేసి ఉంటే వాళ్ళ లైబిలిటీ వాళ్ళు తీసుకోవాల్సిందే. అంటే వాళ్ళు దానికి ఏదో విధంగా వాళ్ళు ఆ పనిష్మెంట్ తీసుకోవాల్సిందే కాబట్టి వాళ్ళ పేరు మీద ఉన్న కేసు అట్లా నడుస్తూ ఉంటుంది. సో ఈ మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి చెప్తా. ఏంటంటే ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది, సిమిలర్ మీరు చెప్పిన ఇన్సిడెంట్ బట్టే. అమ్మాయిని గృహహింస చేసింది అని చెప్పేసి, అంటే వైఫ్ని గృహహింస చేస్తుంది అని చెప్పేసి వైఫ్ వెళ్ళి హస్బెండ్ మీద, హస్బెండ్ వల్ల అమ్మ నాన్న మీద, అంటే వాళ్ళ అత్త మామ మీద కూడా కేసు వేసింది. కేసు వేసిన తర్వాత చాలా ఇయర్స్ నడిచింది. బట్ అది ఫేక్ అలిగేషన్స్ పెట్టి, ఎందుకంటే ఎవిడెన్స్ ప్రాపర్గా లేకుండే. బట్ దెన్ కేసు నడుస్తూ వచ్చిన తర్వాత హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 2021లో చనిపోయిన తర్వాత కూడా అక్కడ మహిళా కోర్టులో ఏదైతే ఉందో ఆ కేసు వర్డిక్ట్ వచ్చింది, రివిజన్ కేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి హైకోర్టు కూడా వచ్చింది. హైకోర్టుకి వచ్చిన తర్వాత హైకోర్టు ఏమి కన్సిడర్ చేసి చూసింది ఏంటంటే, ఎప్పుడైతే హస్బెండ్ చనిపోయిన వెంటనే వితౌట్ ఎనీ డిలే, టైం గ్యాప్ లేకుండా ఇంకో పెళ్లి చేసుకుంది. ఓకే, సో ఈవిడ వెళ్ళి పెళ్లి చేసుకుంటుంది. ఆమె అంటే ఇక్కడ ఇంటెన్షన్స్ కూడా చూడాలి, ఆమె మెంటాలిటీ ఇంటెన్షన్స్ ఏదో కూడా చూడాలి. ఇంత దూరం వచ్చినాక ఆమె వేరే పెళ్లి కూడా చేసుకున్న తర్వాత ఇంకా ముసలి పేరెంట్స్ని ఇంకా ఎందుకు హరాస్ చేస్తున్నారు అని చెప్పేసి ఉల్టా ఆమె మీద 50,000 ఫైన్ వేసి జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు. అండ్ వాళ్ళ మీద ఉన్న అలిగేషన్స్ అంతా క్వాష్ కూడా అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే కోర్టు చాలా సెన్సిటివ్గా రియాక్ట్ అయింది. ఎట్లా అంటే ఎల్డర్లీ పేరెంట్స్, అంటే ముసలి పేరెంట్స్ ఇంకా కోర్టు చుట్టూ తిప్పడం ఎందుకు, ఆల్రెడీ వాళ్ళ బాబు చనిపోయిన బాధలో ఉన్నారు. ఓకే, ఇంకెవ్వరు లేరు. ఆల్రెడీ బాధలో ఉన్న వాళ్ళని ఇంకా కోర్టు పిలుచుకొని ఇంకా బాధ పెట్టడం ఎందుకు? అండ్ ఆమె ఇంటెన్షన్స్ ఎక్కడ క్లియర్ అయిందంటే ఇమీడియట్ పెళ్లి చేసుకున్న విషయంలో హ్యాపీగానే ఉంది కదా, ఇంకెందుకు అని చెప్పేసి 50,000 ఫైన్ వేసి ఆ కోర్టు వాళ్ళని అందులోంచి మొత్తం క్వాష్ చేసేసారు ఆ అఫెన్సెస్ అన్నిటి నుండి కూడా.